ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ప్రభుత్వ సపోర్ట్ కూడా లేదు. ఆకివీడు ప్రజలంతా తలుచుకుని తొక్కేస్తే మట్టిలో కలిసిపోతాడు. ఇది రఘురామకృష్ణరాజు గారి గురించి ఒక కుర్రాడు పెట్టిన పోస్ట్ ఫేస్బుక్ లో. కారే నవీన్ బాబు అంట అతని పేరు. ఆ పోస్ట్ చూశాను నేను. అది ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రొఫెసర్ రమేష్ కూడా దీని మీద మాట్లాడాడు. దయచేసి దళితులు ఎవరు ఇలా పెట్టొద్దు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, దొరికితే తొక్కేస్తారు, కేసులు పెట్టి బయటికి రానివ్వరు అని. మొన్న ఒక 50-60 మందిని ఇరికించారు అక్రమంగా, వాళ్ళు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు అంటే ఇతను పెట్టిన పోస్ట్ తప్పు కాదంటారా? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామని ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే మట్టిలో కలిపేస్తామని కత్తి పట్టుకొని బండి మీద నిలబడి డిప్యూటీ స్పీకర్కు వార్నింగ్ ఇస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వ్యక్తి తప్పు కాదు. అలా పెడితే అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తారు అని చెప్పి చెబుతూ ఉన్న పెద్దాళ్ళు ఏం మాట్లాడదాం వీటి గురించి? ప్రొఫెసర్ రమేష్ మాట్లాడిన దాంట్లో కొంత న్యాయం ఉంది. ఏంటంటే తెలిసి తెలియక పోస్ట్ పెట్టి ఇరుక్కుపోతారేమో అని. మీకు రఘురామ గారు అంటే కోపం ఉంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగం ప్రకారం పోరాడుతున్నాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగం ప్రకారం పోరాడుతున్నాడు. అక్రమంగా నిర్మిస్తున్న చర్చిలు కూల్చేస్తామన్నాడు. లౌడ్ స్పీకర్స్ పెడితే తీసేస్తామన్నాడు. పర్మిషన్స్ తీసుకొని చర్చిలు నిర్మించండి అన్నాడు. రామాలయం నిర్మిస్తాం అక్కడ అన్నాడు. ఎందుకంటే అది రామాలయమే ఉంది కాబట్టి. ఆకివీడు ప్రజలంతా కూడా, ఆకివీడు పెద్దపేటలో ఉన్నటువంటి క్రైస్తవులంతా కూడా మొదట వ్యతిరేకించినా ఆ తర్వాత మమ్మల్ని వేరే వాళ్ళు ఎగేశారండి, అందుకే మేము రెచ్చిపోయామని చెప్పారు. రఘురామ కూడా అక్కడ ఆలయం కట్టడానికి ఫిక్స్ అయ్యారు. నిధులు వచ్చాయి, ఆలయం నిర్మిస్తున్నారు, ప్లానింగ్ ఉంది, పనులు ఇలాంటి నేపథ్యంలో కక్షపూరితమైనటువంటి పోస్టులు పెడుతూ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని రెచ్చగొట్టి, దళితుల్ని రెచ్చగొట్టి, దళితులకు అన్యాయం చేయాలని ఆలోచన వస్తే ఊరుకోము అని చెప్పి పోస్టులు పెడుతూ ఆ రామాలయం కోసం పోరాడుతున్న అంశాన్ని పూర్తిగా రఘురామకృష్ణరాజుకి దళితులంటే గిట్టదు అనేలాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆయన చెబుతుంది ఏంటంటే దళిత హిందువులు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సదుపాయాలు పొందగలరు, క్రైస్తవులుగా ఉండండి, కానీ ఈ దళితుల హోదా వర్తించదు, దానికోసం నేను ప్రయత్నం చేస్తాను, దళిత హిందువులకి న్యాయం చేస్తా, రాజకీయాల్లో దళిత హిందువులు పోటీ చేసేలాగా చేస్తా అని చెప్పి దళిత హిందువులకు అండగా నిలబడతాను. క్రైస్తవులు దళిత హిందువుల హోదాను దొబ్బేస్తూ, సో దానివల్ల దళిత హిందువులు నష్టపోతున్నారు. అదొక పాయింట్. అయితే అక్కడ రామాలయం ఎప్పటి నుంచో ఉంది కదా, బ్రిటిష్ హయాంలో కూడా రామాలయం అని రిజిస్టర్ చేయబడింది కదా. రామాలయం నిర్మించుకుంటే మీకు పెద్దగా వచ్చిన లాస్ ఏముంది? ఎన్నో చర్చిలు నిర్మించారు, మేము ఎప్పుడూ అబ్జెక్షన్ చెప్పలేదు కదా అని చెప్పి ఆయన మాట్లాడుతారు. అందుకు ఆయన్ని చాలా మంది బెదిరిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ కారే నవీన్ బాబు అనే వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. పైగా కత్తి పట్టుకొని బెదిరిస్తూ, అరే బాబు, నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే కాస్త కోపం ఉంటుంది. లోపల మరో వ్యక్తి ఉంటాడు, దయచేసి వాడిని బయటికి తీసుకురావద్దు. వాడిని బయటికి తీసుకొచ్చి ఆవేశంగా పోరాడేది ఎప్పుడు అంటే రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం శాంతియుతంగా పోరాడాలి, మనం సాధించుకోవాలి. మీకు రఘురామకృష్ణరాజు మీద పగ ఉంది, దానికి క్రైస్తవులందరినీ ఎందుకు రెచ్చగొడుతున్నారు? దళితులందరినీ ఎందుకు రెచ్చగొడుతున్నారు? పోనీ ఈ కారే నవీన్ బాబు అనే వ్యక్తి టీడీపీ సపోర్టర్ అట, అంటే ప్రభుత్వం సపోర్టే లేదు రఘురామకృష్ణరాజు అని చెప్తున్నాడు. టీడీపీలోనే 2 వర్గాలుగా విడిపోతున్నారు. రేపు పొద్దున ఈ కారే నవీన్ బాబు అనే వ్యక్తి వలన ప్రాణహాని ఉందని చెప్పి కేసు పెట్టారనుకోండి, ఇతన్ని తీసుకెళ్లి లోపలేస్తారు. ఇతని పరిస్థితి ఏంటి? ఎక్కడ ఆకివీడు రామాలయం, ఇతనిది ఎక్కడో తెలియదు. రఘురామకృష్ణరాజుని డైరెక్ట్ గా బెదిరిస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఇతను తీసుకెళ్తే అతని ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? పైగా అతను ఏమన్నా మంచి మాట్లాడాడంటే మంచి మాట్లాడుతూ పెట్టు, తప్పులేదు పోస్ట్. రఘురామకృష్ణరాజు గారు దళితులకు అన్యాయం చేస్తున్నారనో, క్రైస్తవులకు అన్యాయం చేస్తున్నారనో, చర్చిలు కూల్చేస్తున్నారనో, గుడి కడుతున్నారనో, ఇట్లాంటి పోస్ట్ ఏదైనా పెట్టు, విమర్శించు హుందాగా. అంతేగాని నరికేస్తాను, చంపేస్తాను అంటే ప్రజాస్వామ్యంలో సాగవు కదా ఆ మాటలు. ఆల్రెడీ మొన్న శ్రీరామనవమి రోజు రఘురామకృష్ణరాజు దళం వెళ్తే అక్కడ దాడి చేశారని, జనసేన కార్యకర్త తలబగిలిందని చాలా పెద్ద రాద్ధాంతం జరిగింది. పెద్ద కేసులు కూడా అయ్యాయి. ఆ 50-60 మంది బెయిల్ తెచ్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అందరం చూసాం. నేను చెప్పేది ఇతను పోస్ట్ పెట్టడం తప్పని నేను చెప్పను, కానీ బెదిరిస్తూ చంపేస్తానని పోస్ట్ పెట్టడం తప్పు, విమర్శిస్తూ పోస్ట్ పెట్టడం తప్పు కాదు. ప్రొఫెసర్ రమేష్ గురించి మన రఘురామ గారు కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను చాలా హుందాగా, జాగ్రత్తగా, స్టెప్ బై స్టెప్ వివరిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా రాజ్యాంగం ప్రకారం, లా ప్రకారం మాట్లాడుతూ అలాంటి వ్యక్తులను గౌరవిస్తూ రెచ్చగొడుతున్నాడు అనేది అది ఇండైరెక్ట్ గా జరిగే విషయం. కానీ మాట్లాడడం అయితే హుందాగా మాట్లాడుతున్నాడు కదా. ఇలా హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి యువత, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంటే. అతని పోస్టులు మనం చూసినట్టయితే మొత్తం రాజకీయాల గురించి, ఏపీ గవర్నమెంట్ గురించి, సిబిఎన్ గురించి, నారా లోకేష్ గారి గురించి, కొలికపూడి శ్రీనివాసరావు గారి గురించి రకరకాలుగా ఉంది, బాగుంది. కానీ ఇలాంటి పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది. రేపొద్దున ఇంకా దేనికైనా దారి తీసినా ఆశ్చర్యం లేదు. మరి ఏపీ డిప్యూటీ స్పీకర్నే
చంపేస్తాను, మట్టిలో కలిపేస్తాను అనే మాటలు వినడానికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అతను ఇలా పోస్ట్ పెట్టడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియోని చివరి వరకు చూశారంటే మీరు మన వీడియోస్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారనే అర్థం. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.